మరి వీరిద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు. మరి యేసయ్యని సిలువ వేయటానికి మరి ఆ హైకోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆ హైకోర్టులో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలందరూ ఈయన దూషణ చేశాడు, దైవ దూషణ చేశాడని యేసుక్రీస్తుని అవమానపరుస్తూ, దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వారిలో కూడా ఒక బందిపోటు కూడా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎటకారంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అప్పుడు ఆ రెండవ పక్కనున్న దొంగ ఏమంటున్నాడంటే, మనం ఈ లోకానుసారంగా బ్రతికేము, మనం ఈ లోకంలో ఎన్నో తప్పులు చేసాము, ఎన్నో నేరాలు చేసాము, ఎన్నో హత్యలు చేసాము, ఎన్నో దొంగతనాలు చేసాము. కాబట్టి ఈ శిక్షా ఫలితము మనకు వర్తిచ్చిద్ది. ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరము లేదు కదా అని ఆ దొంగ అంటున్నాడు అన్నమాట. నిజమే కదా, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. అసలు ఆయన పాపంలోనే మనమైతే మన పుట్టుక కూడా పాపంలోనే పుట్టి ఉన్నామన్నమాట. కానీ ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు. ఆ పాపం లేని యేసుక్రీస్తుని వారు సిలువ వేయటానికి నేరం చేసిన వ్యక్తిగా పరిగణించారన్నమాట.